నేను ఒంగోలు రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారా? మా బుడ్డదాని బర్త్‌డే మామ. దాని ఫస్ట్ బర్త్‌డే కాబట్టి నేనైతే ఒంగోలుకి రావాల్సొచ్చింది. ఎంతైనా మేనమామ కదా మామ. అందుకని మొత్తం నేనే చూసుకోవాలి. అందుకే ఫస్ట్ డెకరేషన్ మాట్లాడేసాము. ఆ తర్వాత బెలూన్స్ అయితే తీసుకున్నాం మామ. ఆ బెలూన్స్ అయితే గాల్లో ఎగరేసుకుంటా వచ్చాము. ఎటెగిరిపోతాయని భయమేసింది ఫస్ట్‌లో. మేమైతే నీట్ అండ్ క్లీన్‌గా ఇండోర్‌లోనే బర్త్‌డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాం మామ. అందులో మా బుడ్డది ఫస్ట్ బర్త్‌డే కదా మామ. అందుకని కాస్త నీట్‌గా చేసుకున్నాము. డెకరేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్ అయితే కేక్ తేడానికి వెళ్ళాం మామ. మేమైతే ఎప్పుడు ఒకే చోట తీసుకుంటాం మామ. అదే కేక్ అండ్ బేక్. మీరు కూడా ట్రై చేయండి ఒంగోలు ఎప్పుడైనా ఉంటే. ఇది మా కేక్ బుడ్డదాని కోసం అవర్ లిటిల్ ఐజా ఈజ్ వన్ మామ. కేక్‌తో అయితే ఏం స్టంట్స్ చేయకూడదు మామ. అందుకని కేక్ అయితే ఒక బుడ్డ ఇల్లు కట్టేసాము. ఆ బుడ్డ ఇల్లులో బుడ్డ దాన్ని కూర్చోబెట్టాం. ఇది మామ ఇంకా మన డెకరేషన్ అండ్ మన బర్త్‌డే ఫస్ట్ బర్త్‌డే థీమ్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ చేయండి. ఇవి మామ కేక్స్ అండ్ అలానే మన డెకరేషన్ థీమ్. చూడండి కామెంట్స్ చేయండి ఎంత బాగా వచ్చిందో. అండ్ మొత్తం నేనే చేశాను మామ. మన ఎవరు హెల్ప్ లేకుండా చేసాం. ఫైనల్లీ ఆ తర్వాత అయితే బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి మామ. అందరం ఫోటోస్ దిగాం, కేక్స్ తినిపిచ్చేసాం అందరికీ. అయిపోయింది మామ. ఆ తర్వాత అయితే ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. నా ఫోటోస్ చూడండి మామ. మా బుడ్డదంతా బాగున్నాయి కదా! ఫస్ట్ బర్త్‌డే అంటే సెలబ్రేషన్ తెలిసిందే కదా మామ. పార్టీ మాత్రం అదిరిపోవాలి. ఎప్పుడులాగా రెస్టారెంట్స్ కాకుండా మా బావ ఈసారి వెరైటీ మమ్మల్ని దాబాకి తీసుకొచ్చాడు మామ. దాబా ఎలా ఉంటదా అని ఎక్స్‌పెక్ట్ చేసుకొని వచ్చాము. ఇక్కడైతే ఫుల్ మాస్ అండ్ క్లీన్‌గా ఉంది మామ. మీరు కూడా ఒంగోలులో ఉంటే ఈ దాబానైతే ప్రిఫర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈయనే మామ మా బావ. ఇంకా చూసుకుంటే ఈమె మా అక్క. ఇద్దరు బాగున్నారు కదా మామ. లాస్ట్‌కి మా బావకి మేమందరం కలిసి 6750 బొక్క అయితే పెట్టేసాము మామ. మా బావ అయితే ఏం ఆలోచించకుండా బిల్ అయితే కట్టేసాడు. మనం ఒంగోలుకొచ్చిన పని అయితే అయిపోయింది మామ. నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం ఇంకా.